ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరామ్ గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారము మనం ధ్యానించుకుంటున్న అంశము చెదిరిపోని విశ్వాసము. చాలాసార్లు మనము ఎంతో విశ్వాసంగా ప్రార్థిస్తుంటాము, కానీ దేవుడు మనం అనుకున్నటువంటి కార్యములు చేస్తాడా లేదా అని అనుమానపడుతుంటాము. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనలను ఆ విధంగా ఆలోచింపచేస్తాయి. మనకున్నటువంటి జ్ఞానము చాలా పరిమితులు కలిగి ఉంది, కానీ దేవుని జ్ఞానము ఎంతో ఉన్నతమైనది. ఆయన కార్యములు ఎంతో గంభీరమైనవి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువంటివైనా సరే మన అవసరాలు అక్కరలు ఆయన తప్పకుండా తీరుస్తాడు. కానీ మనకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానమును బట్టి మనము పరిస్థితులను బేరీజు వేస్తాము. మనకున్నటువంటి పూర్వ అనుభవాలను బట్టి ఈ పని జరుగుతుందా లేదా అని ఖచ్చితంగా మనము నిర్ణయించుకుంటాము. ఆ విధంగా మనం ఎంతో విశ్వాసంగా ప్రార్థించినా కూడా దేవుడు మనకు తగిన సహాయం చేస్తాడా లేదా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పని జరుగుతుందా లేదా అని అనుమానపడుతుంటాము. అటువంటి సమయంలో చెదిరిపోని విశ్వాసము ఏ విధంగా మనము చూపించగలము? దేవుని వాక్యానుసారంగా ఈరోజు మనము ధ్యానించుకుందాము. ఇటువంటి పరిస్థితిని మనం మాత్రమే కాదు, ఆదిమ సంఘము కూడా అనుభవించింది. ఆదిమ సంఘము అంటే వీరంతా కూడా క్రీస్తుతో నడిచిన వారు. ఆయన మాటలు విన్నారు, ఆయన బోధలను విన్నారు, అదే విధంగా ఆయన నుండి అద్భుత కార్యములను పొందుకున్నారు. అయినప్పటికీ వారున్నటువంటి పరిస్థితులు వారు అనుమానపడేలా చేశాయి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో మనం ఈ యొక్క సంఘటనను చూడవచ్చు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత ఆదిమ సంఘము క్రీస్తు చెప్పిన ప్రకారంగా సువార్తను ప్రకటిస్తూ ఉంది. అది ఎంత మాత్రము నచ్చని హేరోదు రాజు యోహాను సహోదరుడు అయినటువంటి యాకోబును కత్తి చేత చంపించాడు. యాకోబు యొక్క మరణానికి యూదుల నుండి ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాకపోయేసరికి హేరోదు రాజు పేతురును కూడా అదే విధంగా ప్రజలందరి సమక్షంలో శిక్షించాలని ఆయనను బంధించాడు. ఆ సమయంలో పస్కా పండుగ చాలా సమీపంగా ఉంది. కాబట్టి పస్కా పండుగ అయిపోయిన తర్వాత పేతురును అందరి ముందు శిక్షించాలని హేరోదు రాజు అనుకున్నాడు. ఇదే సంగతిని మనము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో చూడవచ్చు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇందాక మనము చెప్పుకున్నట్లుగా పేతురును హేరోదు రాజు బంధించి ఆయనను చంపించాలని చూస్తున్నాడు. ఆ సమయంలో సంఘమంతా కూడా దేవుని ముందు మోకరిల్లింది. పేతురును ఎలాగైనా దేవుడు కాపాడాలని వారు ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వారి విశ్వాసము ఎంతో గొప్పది. ఎందుకంటే ఇదే హేరోదు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేయటానికి కారణమయ్యాడు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తును కాపాడలేకపోయాడు కదా, మరి పేతురుని ఏ విధంగా కాపాడుతాడు అని వారు ఎంత మాత్రం కూడా అవిశ్వాసపడలేదు. ఆ విధంగా వారి విశ్వాసము ఎంతో గొప్పది. మనలో చాలా మంది చాలా సార్లు వేరే వారికి ఒక సంగతి జరిగింది కదా, మనకు మాత్రం జరగకుండా ఉంటుందా అని అనుమానపడుతుంటారు. వారిని కాపాడలేని దేవుడు మనలను మాత్రము కాపాడగలడా అని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఆ విషయంలో ప్రార్థించడానికి కూడా వెనకాడుతుంటారు. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరికైనా ఒక విషయము జరిగిందంటే అందులో దేవుని యొక్క గొప్ప కార్యము దాగి ఉంది. కానీ మనలను ఆ పరిస్థితి గుండా దేవుడు నడిపిస్తాడని, ఆ పరిస్థితిని మన జీవితంలో కూడా అనుమతిస్తాడని ప్రార్థన చేయకుండా ఆగిపోకూడదు. ప్రార్థన చేయకుండా ఉండటం అంటే మన విశ్వాసమును తగ్గించుకోవటమే అవుతుంది. దేవుడు మన పరిస్థితులన్నీ కూడా ఎరిగి ఉన్నాడు. ఏ విధంగా మనలను నడిపించాలో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఏదైనా సంఘటన మన జీవితంలో జరుగుతుంటే వేరే వారికి జరిగింది కదా, మనకు మాత్రం జరగకుండా ఉంటుందా అని ప్రార్థించకుండా ఆగిపోకూడదు. ఇక్కడ హేరోదు రాజు పేతురును బంధించాడు కదా, ప్రభు అయిన క్రీస్తును చంపటానికి ఒక కారణంగా ఉన్నటువంటి హేరోదు రాజు నుండి దేవుడు పేతురును మాత్రము రక్షిస్తాడా అని ఆదిమ సంఘము ప్రార్థించకుండా ఆగిపోలేదు. కాబట్టి ఏదైనా పరిస్థితి మన జీవితంలోకి అనుమతించబడినప్పుడు
దాన్ని తప్పించుకోవడానికి ఖచ్చితంగా మనము ప్రార్థించాలి. ఆ విధంగా మన విశ్వాసమును దేవుని ముందు బయలుపరచాలి. ఇదే 12వ అధ్యాయంలో 11, 12 వచనములు కూడా ధ్యానించుకుందాము. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఈ వచనాలను మనము చూసినట్లయితే దేవుని దేవదూత పేతురును చెరసాలలో నుండి విడిపించి అలాగే ఆయన సంఖ్యలు తొలగించి సురక్షితమైన ప్రాంతానికి చేర్చింది. ఆ విషయాన్ని పేతురు చాలా ఆలస్యంగా గమనించాడు. ఎందుకంటే దేవదూత చెరసాలలోకి వచ్చి ఆయన సంఖ్యలు తొలగించటము అంతా కూడా పేతురుకు కలలాగా ఉంది. అది కలయో నిజమో కూడా తేల్చుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన సహచరుడైనటువంటి యాకోబు ఆయన ముందే చనిపోయాడు లేదా చంపబడ్డాడు. ఆ పరిస్థితుల్లో పేతురు కూడా తాను కూడా ఆ విధంగానే చంపబడతానేమోనని ఖచ్చితంగా అనుకొని ఉంటాడు. కానీ దేవుడు పేతురు జీవితం పట్ల మరికొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి కునుకని నిద్రపోని దేవుడు, కంటి పాపలాగా మనల్ని కాపాడే దేవుడు తన దేవదూతను పంపి పేతురును విడిపించాడు. ఎంతో కష్టతరమైనటువంటి ఈ పరిస్థితి నుండి ఆయనను తప్పించాడు. మన జీవితంలో కూడా చాలా సార్లు ఎన్నో రకాల కష్టతరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏ విధమైనటువంటి దారి తెలియక నిస్సహాయంగా ఉండిపోతాము. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను కాపు కాస్తున్నాడు. తగిన సమయంలో మనలను ఆయన విడిపిస్తాడు. తన దేవదూతలను పంపి మనలను నడిపిస్తాడు. ఆ పరిస్థితి నుండి మనము బయటపడే వరకు కూడా మనకు తెలియకుండానే దేవుడు మనలను నడిపిస్తాడు. చాలా సార్లు మనం అనుకుంటుంటాము, ఈ పరిస్థితి ఇంకా మారదా, ఎప్పుడు మారబోతుంది అని మనము నిరుత్సాహపడుతుంటాము. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మన తరఫున కార్యములు జరిగించటం మొదలు పెట్టాడు. కానీ మనకు మాత్రమే తెలియటం లేదు. మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానముతో దేవుని కార్యములను మనము అర్థం చేసుకోలేము. ఆయన వాక్యములో చెప్పబడినట్లుగా ఆయన మనకన్నా ముందుగానే నడుస్తున్నాడు. మన పరిస్థితులను ఆయన చక్కదిద్దుతున్నాడు. కాబట్టి విశ్వాసమును కోల్పోవద్దు. దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇతరులను ఆ పరిస్థితుల గుండా దేవుడు నడిపించాడు లేదా వారి జీవితంలో అనుమతించాడు అంటే అందులో ఉద్దేశము వేరే ఉంటుంది. అదే పరిస్థితిని దేవుడు మీ జీవితంలో కూడా అనుమతిస్తాడు అని అవిశ్వాసముతో వెనుకబడిపోవద్దు. ఆ పరిస్థితిని ఎదుర్కొన్న వారిని కూడా దేవుడు ఆదరిస్తాడు. ఎందుకంటే గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టువాడు కూడా ఆయనే. తర్వాత 13 నుండి 16వ వచనం వరకు ధ్యానించుకుందాము. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదాని వనిరి. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఈ వచనములను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అనేక మంది కూడి అక్కడ సంఘముగా దేవుని యొక్క గొప్ప కార్యం కోసమై ప్రార్థిస్తున్నారు. ఆ విధంగా దేవుడు వారి జీవితాలలో ఎంతో అద్భుతంను జరిగించాడు. ఎంతో శక్తివంతుడైనటువంటి హేరోదు రాజు యొక్క చెరసాల నుండి, ఆయన సంఖ్యల నుండి పేతురు గారిని దేవుడు రక్షించాడు. వారు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారే కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు పేతురుని విడిపిస్తాడా అన్న ఒక అనుమానము వారి హృదయములలో ఉండిపోయింది. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే, సంఘం ఎక్కడైతే కూడి పేతురు కోసము ప్రార్థిస్తుందో పేతురు ఆ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తీయమని తలుపు కొట్టాడు. అప్పుడు రోదే అని ఒక చిన్నది తలుపు తీయటానికి వెళ్ళింది. పేతురు యొక్క గొంతును ఆమె గుర్తుపట్టి పేతురు బయట ఉన్నాడు అని చెప్పి
లోపలికి పరుగెత్తింది. విశ్వాసంతో ప్రార్థిస్తున్నటువంటి సంఘము ఆ చిన్నదాని యొక్క మాటలు విని నువ్వు పిచ్చిదానివి అని ఆమెను ఎగతాళి చేస్తున్నారు. వారు ఎగతాళి చేయటానికి గల కారణం ఏమిటి? వారు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, కానీ వారి హృదయంలో అనుమానం ఉంది. దేవుడు నిజంగా పేతురును చెరసాల నుండి తప్పిస్తాడా అన్న యొక్క సందేహము వారి హృదయాలలో ఉంది. కాబట్టే ఆ రోదయను చిన్నదాన్ని వారు ఎగతాళి చేస్తున్నారు. పేతురేమిటి, చెరసాల నుండి రావటం ఏమిటి, నీకు పిచ్చిగాని పట్టిందా అని ఆ చిన్నదాన్ని గద్దిస్తున్నారు. మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటాము. ఎంతో విశ్వాసంతో మనము ప్రార్థిస్తుంటాము, కానీ ఎక్కడో మనలో అనుమానం ఉంటుంది. ఎందుకంటే మనకున్నటువంటి జ్ఞానం చొప్పున, మనకున్నటువంటి అనుభవం చొప్పున దేవునికి పరిమితులను నిర్ణయిస్తుంటాము. ఇక్కడ హేరోదు రాజు ఎంతో శక్తిమంతుడు. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా బంధించి సిలువ వేయటానికి ఒక కారణమయ్యాడు ఆయన. అటువంటి హేరోదు రాజు నుండి పేతురును మాత్రము దేవుడు రక్షిస్తాడా అని వారిలో అనుమానం ఉంది. కాబట్టి ఆ రోదే అనే ఒక చిన్నదాన్ని వారు ఎగతాళి చేస్తున్నారు. మన దేవుడు ఎంతో శక్తిమంతుడు. ఆయన చేయలేని కార్యమంటూ లేదు. మనం ఊహించని విధంగా ఆయన మనలను తప్పిస్తాడు, మన మార్గములను సరళం చేస్తాడు. అందుకని దేవుని వాక్యంలో ఏమని రాసి ఉంది? నీ జ్ఞానం చొప్పున కాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి మనము ప్రార్థించాలని, అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు అని. కాబట్టి మనం ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మన జ్ఞానం చొప్పున కాకుండా కేవలము ఆయన మీద విశ్వాసం చూపిస్తూ ప్రార్థించాలి. మన హృదయంలో ఏ విధమైనటువంటి అనుమానాలు మనం పెట్టుకోకూడదు. మన దేవుడు చేయలేని కార్యములంటూ ఏమీ లేవు. ఆయన ప్రభుత్వాలను కూడా మార్చగలడు. రాజా హృదయాలు ఆయన చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయి అని దేవుని వాక్యము చెబుతోంది. మీ పరిస్థితులను మార్చడానికి దేవుడు అధికారుల హృదయాలను కూడా మారుస్తాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, వారు పేతురును గుర్తించకుండా అది పేతురు యొక్క దూత అయి ఉంటుంది అంటున్నారు. దేవుడు మన చుట్టూ దేవదూతలను కాపలాగా ఉంచాడు అని వారు నమ్ముతున్నారు. కానీ అదే దేవదూత పేతురును విడిపిస్తుంది అంటే వారు నమ్మటం లేదు. వారి యొక్క పరిమితమైనటువంటి జ్ఞానము వారి హృదయంలో అనుమానాలు నాటింది. తర్వాత తలుపు తీసి ఎదురుగా పేతురు ఉండేసరికి వారు ఎంతగానో సంభ్రమాశ్చర్యకు లోనయ్యారు అని దేవుని వాక్యం చెప్తోంది. ఇక్కడ దేవుని అద్భుతమైనటువంటి ప్రేమను, కరుణను మనము చూడవచ్చు. వారు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, కానీ వారి హృదయములో అనుమానం ఉంది. అయినప్పటికీ దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. వారు అనుమానంతో చేసిన ప్రార్థనను కూడా ఆయన నెరవేర్చాడు. మరొక విధంగా చెప్పాలంటే, ఆ రోదే అని చిన్నది అనుమానం లేకుండా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడేమో. ఆ చిన్నపిల్లకు ఎటువంటి పరిస్థితులు అర్థం కావు. హేరోదు ఎంత శక్తిమంతుడు, ఆయన చెరసాల ఎంత బలమైనది, ఆ సంఖ్యలు ఎంత కఠినమైనవి ఆ పిల్లకు ఏ మాత్రము తెలియదు. కానీ కేవలము దేవుని మీద విశ్వాసము మాత్రమే ఆ అమ్మాయి చూపింది. దేవుడి శక్తిమంతుడు కాబట్టి మా ప్రార్థన ఆలకించి పేతురును విడిపిస్తాడు అని ఆ చిన్నపిల్ల నమ్మింది. కాబట్టి దేవుడు పేతురును విడిపించాడేమో. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన పరిస్థితులు ఎటువంటి కఠినమైనవైనా సరే దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించడమే కాదు, ఖచ్చితంగా దేవుడు కార్యములు జరిగిస్తాడు అని మన హృదయంలో కూడా బలంగా నమ్మాలి. ఎంత మాత్రము అనుమానము చూపించకూడదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దేవదూతలను ఇచ్చాడు. వారి పని మనలను కాపలా కాయటమే, మనలను రక్షించటమే. కనుక అనుమాన పడకుండా చెదిరిపోని విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. మనకున్నటువంటి పరిమిత జ్ఞానమును బట్టి కాకుండా దేవుని గంభీరమైన కార్యములను విశ్వసించాలి. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.